నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జాతీయ జెండాను ఎగురవేసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ ఉద్యోగులకు, సామాజిక కార్యకర్తలకు, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, బైంసా ఏఎస్పీ అవినాష్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మహుల యొక్క కరకమలాల ద్వారా త్రివర్ణ పతాకం మరి గగన తలములో ఎగరవేయటానికి విచ్చేశారు మన పెద్దల. ఇంగిలో 3 రంగులతో జనగణ పాడే ఈ యొక్క భరత. అరే నూక గురిపై నేను అందరికి నూకేస్తా కుళ్ళెత్తున్నా. అదిగో అల్లదిగో త్రివర్ణ జెండా. దయచేసి అందరూ లేచి నిలబడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో రాష్ట్రాన్ని రూపొందించుటకు ప్రతి భారతీయుడు కంకణబద్ధుడై ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి స్వాతంత్ర్యం సాధించుకున్న మనం ప్రపంచంలోనే అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధిస్తూ, అంతేకాకుండా వ్యవసాయ శాఖ, వ్యవసాయం ఫలసాయం అన్నారు. మరి మనకు సహాయం నేర్పిందే వ్యవసాయం, మరి కల్చర్ నేర్పిందే అగ్రికల్చర్ శాఖ వారు సాధించిన ప్రగతిని ఈ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఫైర్ వారి సర్వీసులు అందిస్తున్నారు. మరి వారు ఖాళీ